బండి చలాన్లపై కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది అని చెప్పి వింటున్నాము. సీఎం గారు ఏం చెప్పినారంటే చాలాన్లు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి తీసుకోవాలి, వెహికల్ని రోడ్డు మీద ఆపే రైట్ పోలీసులకు ఉంది, కానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఒక వెహికల్ యొక్క కీస్ గుంజుకొని బండి సేమ్ ఉంటుంది, నంబర్ ప్లేట్ వేరే ఉంటుంది, కానీ ఆ చలాన్ మాత్రం మనకు వస్తుంది. హైకోర్టు చెప్పిన విషయాలలో కూడా క్లారిటీ ఇచ్చిందండి. ఇయర్స్ తరబడి కూడా చలాన్లు కట్టారు. అటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని చెప్తుంది. సార్, హైకోర్టు బండి చలాన్లపై కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చింది అని చెప్పి వింటున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు ఎటువంటి గైడ్లైన్స్ అమల్లో ఉన్నాయి? అంటే జనరల్గా ఇందులో ఏమైంది అంటే సీఎం గారు ఏం చెప్పినారంటే ఒక మీటింగ్లో ఎవరైనా చాలాన్లు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి తీసుకోవాలి, ఇమీడియట్గా డిటెక్ట్ చేయాలి, ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంలో తను చెప్పినారు. చెప్తే ఒక వ్యక్తి ఏం చేసినారంటే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయంలో. సో ఇక్కడ ఏమైంది అంటే హైకోర్టు వాదనలు విన్న తర్వాత ఏ బండి కానీ వెహికల్ని రోడ్డు మీద ఆపే రైట్ పోలీసులకు ఉంది, కానీ దాని మీద ఉన్న ఛాలెంజ్ను ఇమీడియట్గా కట్టాలని ఒక పాయింట్ మీరు వేధించకూడదు అని క్లియర్గా చెప్పింది. దాని మీద వాదనలు జరిగినప్పుడు పోలీసులకు ఉన్న రైట్ ఏంటంటే ఎప్పుడైనా కానీ వెహికల్ ఆపొచ్చు, కానీ దాని మీద ఉన్న ఛాలెంజ్లను ఇప్పుడే కట్టండి, ఇప్పుడు కడితే కానీ వెహికల్ ఇయ్యము అని చెప్పడం ఒక పాయింట్. రెండోది కీస్ గుంజుకోవడం, దీని మీద కూడా చాలాసార్లు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఒక వెహికల్ యొక్క కీస్ గుంజుకొని బండి తీ అని చెప్పేందుకు రైట్ లేదు. ఎందుకంటే అతను చాలా అడగడానికి రైట్ ఉంది, బండిని ఆపమనడానికి రైట్ ఉంటుంది, చాలా ఏం పడింది అని అడగడానికి వెరిఫై చేయడానికి ఉంటుంది, కానీ ఇమీడియట్గా కట్టండి అని బలవంతపు వసూలు చేయొద్దు అనేది హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్. దీనిలో పోలీసు వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే మీకు ఏదైనా ఛాలెంజ్ అమౌంట్స్ ఉంటే డ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది, అంటే ఒక పద్ధతి అనుసరించాల్సి ఉంటుంది. ఏంటిది, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు అని చెప్పింది హైకోర్టు. ప్రాసిక్యూట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ బండి మీద ఛాలెంజ్ ఉన్నది, మీకు ఒక లీగల్ నోటీస్ అంటే కోర్టు నుంచి నోటీస్ పంపించడం, కోర్టు ద్వారా నోటీస్ పంపించి ఛాలెంజ్ ఉందండి మీరు కట్టాలి అని మీకు నోటీస్ పంపించే అవకాశం ఉంటుంది, కానీ ఇమీడియట్గా ఇప్పుడే కట్టండి అనే రైట్ లేదు. అండ్ అట్లాగే ఇప్పుడు ఈ చలాన్స్ విషయంలో ఇమీడియట్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ మార్చడానికి గల కారణం ఏంటి? గైడ్లైన్స్ మార్చడం అనేది ఏం చేయలేదండి, జనరల్గా ఉన్న గైడ్లైన్సే అవి. కానీ పోలీసులు వీళ్ళు చేసే అంటే ఒక కలెక్టివ్ అంటే వాళ్ళు ఎక్కువ కలెక్షన్ చేయాలని కానీ వెహికల్ ఛాలెంజ్ చాలా పెండింగ్ ఉన్నాయని కానీ, ఇప్పుడు జనరల్గా పోలీసు చేసే చర్య ఎట్లా ఉంటుందంటే ఒక 20 ఛాలెంజ్ ఉన్నాయి అనుకో, వాడు కట్టట్లేదు అనే విషయంలో ఏం చేస్తారు అంటే బండి పట్టుకు పెట్టి అరే బాబు ఇందులో ఒక 10 ఛాలెంజ్ కట్టు, ఒక 5 కట్టు అనే పద్ధతిలో పోతారు. అది యాజ్ పర్ లా కరెక్ట్ కాదు. వాళ్ళకు కోర్టు నుంచి సమన్స్ పంపి కోర్టు నుంచి డ్యూ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది ఫాలో కమ్మని చెప్తుంది హైకోర్టు. కొత్త గైడ్లైన్స్ అనేది ఏమీ ఇవ్వలేదు, కాకపోతే రీరిటేట్ చేసింది, అంటే మళ్ళీ చెప్పింది అన్నట్టు ఈ పద్ధతిలో చేయండి, ప్రొసీజర్ ఏది ఉంటుందో దాన్ని ఫాలో కండి, కానీ అప్పటిదప్పుడు మీరు మనీ అంటే ఛాలెంజ్ని చాలా ఉన్నాయి కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో బలవంతపు వసూలు చేయొద్దు అనేది నొక్కి చెప్పింది. సరే అండి, అలాగే ఇప్పుడు చాలా మంది దగ్గర చూస్తున్నాను, అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దగ్గర కూడా చూసాను అనమాట, ఫేక్ చలాన్స్ వేస్తున్నారు. బండి సేమ్ ఉంటుంది, నంబర్ ప్లేట్ వేరే ఉంటుంది, బండి మీద పర్సన్ వేరే ఉంటారు, కానీ ఆ చలాన్ మాత్రం మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ హైకోర్టు చెప్పిన విషయాలలో కూడా క్లారిటీ ఇచ్చిందండి. ఛాలెంజ్ మీరు ఏదైతే వేస్తారో ఏ సెక్షన్ కింద ఛాలెంజ్ వేస్తున్నారో అది క్లియర్గా ఛాలెంజ్ ఇచ్చే పేపర్ ఉంటుంది కదా, ఏదైతే స్లిప్ ఉంటుందో దాని మీద మెన్షన్ చేయండి అని కూడా క్లియర్గా గైడ్లైన్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఓకే సార్, ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా చలాన్ కట్ చేసుకునే ప్రాసెస్ ఏమన్నా ఉందా? ఇప్పుడు గైడ్లైన్స్లో క్లియర్గా చెప్పింది అదే అండి, బలవంతపు వసూలు అనేది అదే. ఇప్పుడు చలాన్ మీ మీద ఇంపోజ్ చేయడం ట్రాఫిక్ వాళ్ళకి రైట్ ఉంటుంది, వెన్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ ద అఫెన్స్. అంటే మీరు రోడ్డు జీబ్రా లైన్స్ దాటారు, రాంగ్ రూట్ వచ్చారు, త్రిబుల్ రైడింగ్ పోయారు, మీ మీద అంటే ఒక చలాన్ వేసే రైట్ ఉంది, కానీ ఆ రైట్ని ఇమీడియట్గా అంటే ఆ చలాన్ అమౌంట్ని బ్యాంక్ అకౌంట్లో నుంచి తీసుకోవడము, లేదంటే అక్కడ బండి ఆపి సీజ్ చేసి మీరు ఇది డబ్బులు కడితేనే మీరు వెళ్ళాలి లేదంటే లేదు అని చెప్పడం అనేది అయితే ఉండదు. అది డ్యూ ప్రాసెస్ ప్రకారమే చేయాలి. వాళ్ళకు కోర్టు ద్వారా నోటీసులు ఇవ్వండి, వాళ్ళు రాకపోతే వాళ్ళకు వారంటీ ఇష్యూ చేసే అధికారం కూడా ఉంటుంది అనుకో. జనరల్ ఆ ప్రాసెస్లో చేయాలి తప్ప మీరు బండిని బలవంతంగా వసూలు చేయొద్దు, అకౌంట్లోకి వెళ్ళి ఇమీడియట్గా గుంజుకునే ప్రొసీజర్ అనేది కరెక్ట్ కాదని ఇండైరెక్ట్గా గైడ్లైన్స్ అన్నీ మళ్ళీ ఒక్కసారి అంటే రీరిటేట్ అంటే మళ్ళీ చెప్పింది అన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ఇయర్స్ తరబడి కూడా చలాన్లు కట్టారు. సో వాళ్ళు అనుకోకుండా దొరుకుతారు, వాళ్ళ బండి మీద చూస్తే 15, 20, 30 వేలు చలాన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఆ టైంలో ఇప్పుడు కట్టలేనని చెప్పి వెళ్ళిపోవచ్చు. అంటే జనరల్ విషయం ఏంటంటే అటువంటి పరిస్థితులే ఉన్నప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమని చెప్తుంది. ప్రాసిక్యూట్ చేయడం అంటే ఏంటి, వాళ్ళకు ఆ బండి నెంబర్ తీసేసుకొని దాని మీద ఉన్న అడ్రస్కి ఆ డ్రైవర్ ఎవరు ఉంటారో డ్రైవింగ్ లైసెన్స్లో డీటెయిల్స్ ఉంటాయి, ఆ బండి ఆర్సీ ఉంటుంది, ఎవరు ఓనరో తెలుస్తుంది, ఆయనకు లీగల్ నోటీసులు పంపించడం,
కోర్టు ద్వారా సమన్స్ జారీ చేయడం, ఓకే. ఇదంతా ప్రొసీజరే కదా. కోర్టు ద్వారా పంపించి ఆ కలెక్షన్ చేయండి, లేదంటే బండిని వేలం, అంటే ఇప్పుడు జనరల్గా సీజ్ చేసే ప్రొసీజర్ ఉంటుంది కదా, ఏదైతే ఉందో అది డ్యూ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది చేయమంటున్నారు. కానీ అంటే ఒక పద్ధతి ప్రకారం చేయమంటున్నారు, లా ప్రకారం చేయండి అని చెప్తున్నారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.